ట్రంప్ వాణిజ్య యుద్ధం. మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాల కొరడ. రెండు పొరుగు దేశాల సరుకులపై 25% టారిఫ్. చైనా నుంచి దిగుమతులపై 10%. ఉత్తర్వు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు ఫెంటానిల్ రవాణా అక్రమ వలసలను అడ్డుకునేందుకేనని వెల్లడి. ప్రతీకార చర్యలకు సై అన్న ట్రూడో, షీన్బామ్. ట్రంప్ చర్యతో పెరగనున్న ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చంటున్న విశ్లేషకులు. సో ట్రంప్ ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి అమెరికాలో ఉంటున్న ఇతర దేశాల ఉద్యోగస్తులు అవ్వచ్చు, లేకపోతే విద్యార్థులు అవ్వచ్చు, అలా వాళ్ళందరిలో అయితే కనుక భయాందోళనలో నింపాడు ట్రంప్ అని చెప్పొచ్చు. అలాగే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇతర దేశాలకి కూడా చాలా అంటే భయాందోళన కలిగించేలాగా, లేకపోతే ఆయన భయపెట్టిస్తున్నాడు ప్రపంచ దేశాలని అన్నట్టు ఉంటున్నాయి. అంటే ఎంత స్పీడ్గా ట్రంప్ నిర్ణయాలు తీసుకొని వాటిని అంతే వేగంగా ఇంప్లిమెంట్ చేసేందుకు అయితే కనుక సిద్ధమైపోతున్నారు. అనుకున్నదే తడువు అన్నట్టు, లేడికి లేచిందే పరుగు అన్నట్టు తన నిర్ణయాలతో అయితే కనుక ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్నాడనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏవైతే దిగుమతులపైన సుంకాలు ఉన్నాయో వాటిని పెంచుతూ వాణిజ్య యుద్ధం అయితే ప్రకటించారు అని చెప్పేసి ఇక్కడ వార్తా కథనంలో మనకి తెలుస్తోంది. దీనికి సంబంధించి కొంచెం డీటెయిల్డ్గా చూసుకుంటే కనుక ముందు నుంచి హెచ్చరిస్తున్నట్లుగానే తమ పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలతో పాటు చైనా పైన సుంకాల కొరడ జులిపించారు. దీర్ఘకాలిక మిత్ర దేశాలైన కెనడా, మెక్సికోల నుంచి తాము దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25% చొప్పున, చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10% వరకు సుంకం విధిస్తూ తాజాగా కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అమెరికాలోకి ఫెంటానిల్ అక్రమ రవాణాను, అక్రమ వలసలను అడ్డుకునేందుకే తాను ఈ చర్యకు ఉపక్రమించినట్లు ప్రకటించారు. మెక్సికో, కెనడా, చైనా అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలు కావడం గమనార్హం. తాజా పరిణామంతో ఉలిక్కిపడ్డ మెక్సికో, కెనడా ప్రతీకార చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. సో ఈ సుంకాల టారిఫ్ పెంచడానికి, అక్రమ వలసదారులను అలాగే ఫెంటానిల్ రవాణాను అరికట్టేందుకే ఈ డెసిషన్ తీసుకున్నా అని ఒకవైపు ట్రంప్ చెప్తున్నారు. కానీ దాన్ని చేయడానికి ఇంకొక ప్రాసెస్ కూడా, ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. ఆల్టర్నేటివ్ పద్ధతులు చూసుకొని అటువంటి వాటి వైపు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి విశ్లేషకులు అయితే అంటున్నారు. ఎందుకంటే కెనడా, మెక్సికో అమెరికాకు మిత్ర దేశాలు. అలాగే చెప్పాలంటే ఎప్పటి నుంచో వాణిజ్యపరంగా కూడా ఈ రెండు దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి అమెరికాకు. అలాంటిది ఈ మెక్సికో, కెనడాల పైన 25% సుంకం, అంటే దిగుమతి పైన 25% చొప్పున సుంకం విధించడం అనేది ఒకసారిగా మెక్సికో, కెనడా దేశాలు అయితే కనుక ట్రంప్ నిర్ణయానికి ఉలిక్కి పడ్డాయనే చెప్పొచ్చు. ఇంకొకటి, అమెరికాకు అతిపెద్ద భాగస్వామ్య దేశాలు ఈ రెండు, మెక్సికో అండ్ కెనడా. సో ఈ దేశాలపైనే 25% సుంకం విధించడం అనేది, సో వాళ్ళని కూడా, అంటే ఆ దేశ ఏదైతే మెక్సికో, కెనడా ఉందో ఆ దేశ ప్రభుత్వాలని కూడా ఉలిక్కి పడేలా చేశాయి. ఇక చైనా నుంచి అయితే కనుక 10% సుంకం అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ దీనిపైన చైనా స్పందిస్తూ సుంకాలతో బెదిరింపులు తగవు, ట్రంప్ చర్యపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది. దాన్ని WTOలో సవాల్ చేస్తామని ప్రకటించింది. తమ దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించకుండా ఫెంటానిల్ లాంటి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని అమెరికాకు చైనా హితవు పలికింది. సో సుంకాలు ఇలా పెంచుకుంటూ వెళ్ళి బెదిరించడం అంటే కరెక్ట్ కాదు. ఏదైతే ఫెంటానిల్ రవాణాని అడ్డుకునేందుకు, దాన్ని నిర్మూలించేందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నామని ట్రంప్ అంటున్నారు. దాన్ని సొంతంగా సాల్వ్ చేసుకోవాలి, కానీ ఇలా సుంకాలు విధించి కాదు అని చెప్పేసి చైనా వాణిజ్య శాఖ మంత్రి అయితే కనుక అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే కనుక ఈ విషయాన్ని WTOలో అయితే సవాల్ చేస్తామని కూడా చైనా చెప్తోంది. ఏది ఏమైనా కూడా ట్రంప్ నిర్ణయాలు అయితే కనుక నిజంగానే ప్రపంచాన్ని ఒక రకంగా భయాందోళనకి గురి చేస్తున్నాయనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో, ఎవరిపైన, ఏ దేశం పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయో అన్నది అందరిలోనూ కూడా ఒక రకమైన ఆందోళన అయితే ఉంది. మరి ట్రంప్ దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని, అంటే ఏదైనా ఇతర దేశాలతో సఖ్యంగా లేకుండా, ఇక్కడే చూసుకుంటున్నాం మనము, మెక్సికో, కెనడా ఏదైతే ఉన్నాయో ఇవి వాణిజ్య పరంగా అతిపెద్ద వాణిజ్య సముదాయము అమెరికాకు. సో అమెరికాతో వాణిజ్య పరంగా వీటికి మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి దేశాలపైనే 25% సుంకం అనేది ఆ దేశ ప్రభుత్వాలని ఒక రకంగా వాళ్ళే ఆశ్చర్యపోయేలాగా చేశాయి. మరి ట్రంప్ నిర్ణయాలు ఈ విధంగా కొనసాగితే కనుక దేశం
ట్రంప్ చర్యలు ఈ విధంగానే కొనసాగితే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి ట్రంప్ ఒక్క అమెరికాని ఒకటే దృష్టిలో పెట్టుకోకూడదు కదా! అమెరికాని ఫస్ట్ ప్రయారిటీ అమెరికాకి ఇచ్చుకోవాలి. ఎందుకంటే మీ దేశం బాగుండాలి కాబట్టి. అలాగే ప్రపంచ దేశాలని కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ద్రవ్యోల్బణం పెరిగితే ఇది అందరి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దీన్ని ఒకసారి అమెరికా అధ్యక్షుడు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే దీనివల్ల అంటే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల ప్రతికూల ప్రభావాలే ఎక్కువగా ఉంటాయని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి చూడాలి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయము చైనా అయితే కనుక WTOలో సవాల్ చేస్తామని చెప్పింది. అలాగే కెనడా, మెక్సికో కూడా ఎలా స్పందిస్తాయి అన్నది మాత్రం చూడాలి. ట్రంప్ దీనిపైన ఏమైనా వెనక్కి తగ్గుతారా లేకపోతే లేదు అని చెప్పేసి తన దుందుడుకు స్వభావంతో ముందుకు వెళ్తారా అన్నది.